తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కర్ణాటకలోని జనతా దళ్ ఎమ్మెల్యే హెచ్డి రేవన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తండ్రి జేడీఎస్ అధినేత మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ ఇంటి నుండి అదుపులోకి తీసుకున్నారు. మహిళా కిడ్నాప్ కేసులో అరెస్టు కాకుండా మధ్యంతర రక్షణ కల్పించాలన్న రేవన్న అభ్యర్థనను బెంగళూరు కోర్టు తిరస్కరించింది. ఆ వెంటనే కర్ణాటక పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. కాగా రేవన్న ఇంట్లో సుమారు 5 ఏళ్లు పనిచేసి మానేసిన తన తల్లిని రేవన్న సన్నిహితుడైన సతీష్ ఏప్రిల్ 26న తీసుకెళ్లాడని ఆమె కుమారుడు ఆరోపించారు. ఆమెను అదే రోజున తిరిగి ఇంటికి తెచ్చారని, అయితే రేవన్న సహాయకుడు 29న మరోసారి తీసుకెళ్లారని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో జేడీఎస్ ఎమ్మెల్యే రేవన్న ఆయన అనుచరులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రేవన్న సహాయకుడు రాజశేఖర్ కు ఫామ్ హౌస్ లో ఆ మహిళను నిర్బంధించినట్టు సిట్ పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యలమంచిలి టౌన్ మార్కెట్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. కూటమి అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. యలమంచిలి పట్టణంలో జరిగిన ఎన్నికల సభకు జన సైనికులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు ఎన్నికల రణరంగంలో జరగబోయే యుద్ధంలో ఎవరి పక్షాన మీరు నిలుస్తారో కనబడుతుంది మీలో ఆ చైతన్యం. 3 హ్యాట్రిక్. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల బరిలో కూడా హ్యాట్రిక్ పోరులో ఉన్నాను, కొట్టి తీరుతాం. అటువంటి పరిస్థితుల్లోనే వచ్చింది ఒక్క ఛాన్స్. వీడొక సైకో, వీడికి ఒక ఛాన్స్. కోడికత్తి, గొడ్డలి, అలాగే మనకు కులక రాయి. ఒక ఛాన్స్ అంటూ మరి అధికారాన్ని చేయించుకుని మరి మన పూర్తిగా మన రాష్ట్రాన్ని గోతులో పూడ్చి 100 ఏళ్లు వెనక్కి నడిపించాడు ఈ సైకో. అభివృద్ధి విషయం చూస్తే ఇవాళ మనకి రాష్ట్రానికి ఉన్నప్పే ఒక 8 లక్షల కోట్ల రూపాయలు. అందులో అతను ఖర్చు పెట్టేది ఒట్టి 2.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా మొత్తం 6 కోట్లు, 6.5 కోట్లు, 7 కోట్లు, లక్షల కోట్లు ఏమైందని అడగాలి, మనం నిలదీయాలి. ఎంతో సుందరమైన ప్రాంతం మన ఉత్తరాంధ్ర. మనం మొత్తం దాన్ని ఎక్కడున్నా మొత్తం కొండలన్నీ పిండి చేయగల శక్తి అంటాం, కానీ ఈ యొక్క ఖనిజ నిక్షేపాలను దోచుకోవడానికి మొత్తం నేలమట్టం చేసేశాడు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ ఇక్కడ ఉన్నారు మంత్రులు, కూర్చోలేడు. ఒక కేబినెట్ మంత్రి ఉన్నాడు ఇక్కడ అమరం, ఇంకో కరణం ధర్మశ్రీ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఉండి కూడా వీళ్ళు ఉత్తరాంధ్రకి ఏం చేశారని అడుగుతున్నాను. వీళ్ళందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేశారని అడుగుతున్నాను. మన ఆస్తి మీద పన్ను, నీటి మీద పన్ను, మన ఇంటి మీద పన్ను, అలాగే చెత్త మీద కూడా పన్ను వేసాడు. అటువంటి దుర్మార్గుడు దేన్ని వదిలిపెట్టి, ఇంకా నయ్యం గాలి పీలుస్తున్నాం మనం, అది ప్రకృతిలో భాగం కాబట్టి. లేకపోతే ఆ పీల్చే గాలి మీద కూడా పన్ను వేసేవాడు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు చూస్తే రౌడీజము, దోచుకోవడాలు, వసూళ్లు, లేకపోతే తవ్వకాలు. రాష్ట్రం అంతా కూడా ఇదే. మారుస్తున్నాడు. ఇక్కడ అభ్యర్థిని అక్కడికి, అక్కడ అభ్యర్థిని ఇక్కడికి. అతని పని అక్కడ పూర్తయిపోయింది, ఇంకో చోట పంపిస్తున్నాడు. ఎవరైనా సరే అభివృద్ధి కోసం నిజంగా ఎంతో మంది తెలుగుదేశానికి వస్తున్నారు ఇప్పుడు అవతల పార్టీ నుంచి. ఎందుకంటే వాడి సంగతి తెలిసిపోయింది. వీడు మామూలు వాడు కాదు. చేస్తున్న చేష్టలు, పిల్ల చేష్టలు ఇవన్నీ కూడా సైకో. అతను ఒక సైకో అంతే. మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షసుడి పాలన కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాతి యుగం కావాలా? తేల్చుకోవాల్సింది మీరు. బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నర్సాపురం 31వ వార్డు చిన్నమామిడిపల్లిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో
నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి సుభద్రాదేవి, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కె చిదంబరం, బళ్ల వెంకటేశ్వరరావు, కోటిపల్లి వెంకటేశ్వరరావులు పాల్గొని ఈ ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ పార్టీ కోసం 35 సంవత్సరాలుగా కష్టపడుతున్నారని, నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కూటమిని ఏర్పాటు చేశారని అన్నారు. మాధవనాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏపీని సర్వనాశనం చేశాడని, అభివృద్ధి కోసమే 3 పార్టీలు కలిశాయని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకటే నినాదం. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలా, అతని నుంచి విముక్తి పొందాలా అనేటువంటి ఒకే విధమైన నినాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడం జరిగింది. అన్ని రకాలుగా కూడా ఆ యొక్క నరరూప రాక్షసుడి కింద వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డిని పంపించేయడం కోసం వేళ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా ఏకమయ్యి అతన్ని పంపించేయడానికి వేళ ముందుకొచ్చినాయి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో అందరూ కూడా ఉత్సాహంగా, ప్రజలు స్వచ్ఛందంగా ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. వేళ మన నర్సాపురం నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాసవరం గారు, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మన బొమ్మడి నాయకర్ గారు జనసేన నుంచి ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా మన నర్సాపురం అసెంబ్లీ నుంచి ఇద్దరికి కూడా బొమ్మడి నాయకర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసవరం గారికి కూడా 1 సైడ్ మెజారిటీ వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా నరసాపురం నియోజకవర్గానికి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. నరసాపురం అసెంబ్లీకి బొమ్మిడి నాయకర్ గారు పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ వర్మ గారికి అమలగుర్తు, అలాగే నాయకర్ గారికి గాజుగా మీద వేసి వీరిద్దరిని కూడా అఖండ విజయాన్ని చేకూర్చాలని ఇక్కడ నరసాపురానికి చేసాము. ఇంటింటికి ప్రచారానికి శ్రీనివాస్ వర్మ గారు 35 సంవత్సరాల నుంచి కష్టపడి పార్టీ కోసం, ఆయన సిద్ధాంతం కోసం 35 సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయనకి నియోజకవర్గం మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకుని అటు కేంద్ర నిధులతో కూడా ఈ నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తారు. ఉమ్మడి పార్టీ అభ్యర్థులు శ్రీనివాస వర్మ గారి భార్య గారు, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు గారు, ఉమ్మడి పార్టీ అభ్యర్థులు కృషి చేస్తూ ఈ రోజు మన చిన్నమాడిపల్లిలో క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఈ కూటమి ఏర్పాటు చేసి మనల్ని పరిపాలిస్తున్న, క్రమాలు చేస్తున్న వైసీపీ గవర్నమెంట్ ని దించాలనే కృత నిశ్చయంతో ఓటు చీలిపోకూడదు అని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అందరినీ కూడా కలిపి ఈ విధంగా ఈ రోజు ఉమ్మడి అభ్యర్థులుగా శ్రీనివాస వర్మ గారు ఎంపీగాను, బొమ్మిడి నాయకర్ గారు ఎమ్మెల్యేగాను మన ముందుకు రావడం జరిగింది. ఈ చిన్నమావిడిపల్లి ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి మంచి మెజారిటీ ఇచ్చి మంచి మెజారిటీతో గెలిపించాలని మనందరినీ కోరుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని బీఎల్ఓలు ఓటర్ స్లిప్లను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం రాయుడుపాలెంలోను, కాకినాడ సిటీ నియోజకవర్గం కొండయ్యపాలెం, శ్రీరామ్ నగర్లోను ఓటర్ స్లిప్లను పంపిణీ చేశారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించి ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేశారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా వీటిని తీసుకెళ్లాలని ఓటర్లకు బీఎల్ఓలు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ నేత ముద్రగడ్డకు తన కన్న కుమార్తె క్రాంతి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జనసేనకు మద్దతుగా మరో వీడియో విడుదల చేశారు. గతంలో విడుదల చేసిన వీడియోకి నెటిజన్స్ నుంచి మంచి స్పందన వచ్చిందని, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందడమే తన లక్ష్యమన్నారు. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ పార్టీని తన సొంత డబ్బులతో నడుపుతూనే రైతులకు అండగా ఉన్నారని ఆమె తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు అధికారం లేనప్పటికీ ఆయన ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరు చాలా బాగుందని క్రాంతి స్పష్టం చేశారు. అందుకే తాను జనసేనకు మద్దతు తెలియజేస్తున్నానని, ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మొన్న నా వీడియోకి మీ స్పందన నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతోమంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. అందుకు నా వంతు కృషి నేను బలంగా చేస్తాను. మీరు చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్న మంత్రి కారుమూరి. పెన్షన్దారుల ఇబ్బందులకు చంద్రబాబే కారణమంటూ ఆరోపణ. గుడివాడలో సీఎం జగన్ పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్. హామీలను నిలబెట్టుకోలేకపోయారంటూ ఆరోపణ. కాళ్ల మండలంలో వైసీపీ అభ్యర్థి పీవీఎల్ విస్తృత ప్రచారం. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ పిలుపు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.